నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా పరిషత్ బడ్జెట్ కు సర్వసభ్య సమావేశం ఆమోదం. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు చైర్మన్ చిన్నశ్రీను ఆదేశం. ఘనంగా ముగిసిన అభ్యుదయం కార్యక్రమాలు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చిన ఉమ్మడి జిల్లా ఎస్పీలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రక ఘట్టం. రేపే భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్. అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మారనున్న విశాఖపట్నం. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. అణగారిన వర్గాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమన్న ప్రజా సంఘ నేతలు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా అభివృద్ధి, బడ్జెట్ ఆమోదం మరియు రైతుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు అంశంపై చైర్మన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నదాతలకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ధాన్యం సేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలని పునరుద్ఘాటించారు. ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో 2 కీలక బడ్జెట్ ప్రతులను సభ ముందు ఉంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్న వాస్తవ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని సవరించిన బడ్జెట్కు సభ ఆమోదం తెలిపింది. అదేవిధంగా రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా రాబడి మరియు ఖర్చులతో కూడిన వార్షిక బడ్జెట్ను కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను సద్వినియోగం చేస్తూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ బివి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మరిసర్ల బాపూజీ నాయుడు, వివిధ మండలాల జడ్పీటీసీలు, జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందించాలనేది మన ఉద్దేశం. వాళ్ళ దాన్ని అదనంగా మధ్యవర్తులు, దళారులు, లేకపోతే కొంతమంది మధ్యవర్తులు దీన్ని అనవసరంగా దీన్ని ఈ రకంగా చేస్తున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో చెప్పాం. దాన్ని రానివ్వకుండా చూడండి. అలాగే గౌరవ సభ్యులు చెప్పింది ఏంటంటే, ఏదైనా సెంటర్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు కానీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు ఎన్నికైన ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలని చెప్పి ఇప్పటి నుంచి ఉండి వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఓవరాల్గా మీరు తీసుకోవడం వలన అది అవసరం లేకపోయినా అవసరం. మీరు చెప్పేది ఏంటంటే, ఒక నీడు ఉందనుకో, నీడు ఉన్న దగ్గర మనకు ఆల్రెడీ మీ పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు, రేరు యూఓపీఐడీస్ ఉన్నారు, ఏదో మేజర్ ఎంపీడీఓస్ ఉన్నారు. ఎక్కడ ఈ 15% ఫైనాన్స్ కమిషన్ నిధులు ఉన్నాయో ఆ నిధులు ఖర్చు పెట్టడానికి మీరు ఇచ్చిన స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ లోపల ఖర్చు పెట్టడానికి ఆల్రెడీ ముందుకు వెళ్తే ఇది రొటీన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ కదా. ప్రత్యేకించి దీని మీద స్పెసిఫిక్గా గైడ్లైన్స్ ఇవ్వడం వలన ఇక్కడ జరుగుతున్న కన్ఫ్యూజన్ ఏంటి, గతంలో ఆల్రెడీ కొన్ని పనులు చేశారు, ఆ పనులు వచ్చి రికార్డ్ చేయడము, రికార్డ్ చేసిన బిల్స్ రావడం, దాని మీద వచ్చి మీ ఎంపీడీఓస్ కానీ ఈఓపీఐడీస్ కానీ ఆ బిల్స్ రికార్డ్ చేయండి అంటే ఒక కన్ఫ్యూజన్ అనేది అరైజ్ అయింది. ఇది ఈ జియో ముందు జరిగిన ఇష్యూస్ చెప్తాను. సరే జియో వచ్చింది, సరే జియో వచ్చిన తర్వాత జియో గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ కూడా ఇంతకుముందు కూడా లోబడి ఉన్నాను కదా, ఇంతకుముందు కూడా అవే కదా, ఏం ప్రత్యేకించి ఏం కాదు కదా, క్లారిఫై చేయండి. ఇంతకుముందు కూడా మన 15 ఆర్థిక సంఘ నిధులు అదే లోపడే ఖర్చు పెడతాం. ఎక్కడా కూడా చాలా దగ్గర మాకు వస్తున్నవి ఏంటంటే, మేము పనులు అయితే చేసామండి, మా ఏఈస్ అందుబాటులో రావట్లేదు, మా డిఈస్ అందుబాటులో రావట్లేదు, కొంతమంది వచ్చి ఎస్టిమేట్ శాంక్షన్స్ ఇవ్వట్లేదు, ఇలాంటి అనేక రకాలైన ఇష్యూస్ వస్తున్నాయి. అవునా కదా? మీ దృష్టి కూడా వచ్చేలేదా? మీకు అంతా పండగలోపు చాలా వరకు అవ్వాలని రైతులందరూ కూడా చాలా దీనిగా ముందు చూస్తారు కాబట్టి, మెలస్ కూడా 1:3 కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఏఓస్ని కొద్దిగా తరోగా ఫాలోఅప్ చేసి, ఏఓస్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఏ ఆర్ఎస్కేలో టార్గెట్ తక్కువ ఉంటే, రైతులు ఇంకా ప్రొక్యూర్మెంట్ పెండింగ్ ఉంటే ఖచ్చితంగా టార్గెట్ ఇచ్చి ఇమ్మీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేయాలి. మనకు వస్తున్న ఇష్యూస్ అన్నీ అవే. మార్నింగ్ నుంచి 3-4 ఇష్యూస్ వస్తే మీకు డిఎంగా దృష్టి తీసుకొచ్చాను. అలాగే గౌరవ సభ్యులు కూడా మేము చెప్తా ఉన్నాను, జడ్పీ సభ్యులందరికీ కూడా మీ మండలాల్లో ఎక్కడైనా రైతులకు ఇంకా రైతు సేవా కేంద్రాల్లో టార్గెట్స్ ఫుల్ అయిపోతే ఇమ్మీడియట్గా డిఎంగా అగ్రికల్చర్ ఏఓ గారు దృష్టికి తీసుకొస్తే ఏఓ గారు ఇమ్మీడియట్గా కన్సల్ట్ డిపార్ట్మెంట్ డిఎంసీ సప్లైస్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేయాలి. ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్లో పెండింగ్ ఎక్కడ కూడా లేకుండా రైతులకు సకాలంలో అందేటట్టు చూడమ్మా. అంటే మనం కింద స్థాయిలోనే కంట్రోల్ చేస్తుంటే ఇవాళ స్థాయి రాకపోను,
ఇవాళ మీరు డీలర్ దగ్గర నుంచి రాకపోతే సరే గవర్నమెంట్ నుంచి మీరు వస్తుంది ఎలాగా మీరు ఇస్తున్నారు, ఆర్ఎస్కి ఇస్తున్నారు. లేదు మీరు సఫిషియెంట్గా డీలర్ వస్తాం మీకు వద్దండి, మేము సఫిషియెంట్గా మీకు ఇచ్చేస్తాం ఎక్కడ కావాలంటే ఆర్ఎస్కి అంటే ఆ సఫిషియెంట్గా ఏమంటే ఆ ఇష్యూ అరేంజ్ కాదు. జరుగుతుందా లేదా అనేది మీ దగ్గర ఉంటుంది రికార్డు. ఎందుకంటే ఈ క్రాప్ చేస్తారు కాబట్టి మీరు లేకుండా మాత్రం ఇవ్వద్దు, కంట్రోల్ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే ఏదో ప్రజాప్రతిని అడిగారండి మా సొసైటీకి ఇచ్చేయండి 2 రోజులు 3 రోజులు అండి, మీరు ఏదో అడిగారని చెప్పి మీరు పంపించేస్తే వాళ్ళు అక్కడ ప్లాంటేషన్ ఉండదు, అది తీసుకొచ్చి పక్కనకి వస్తున్నాయి, దాన్ని అధికారులు పంపుతారు. కానీ నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, మీరు వాస్తవాలు మీరు పరిగణలో తీసుకోండి. గతంలో జరిగిన తప్పిదాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలనుకుంటే మీరు మన 100% ప్లాంటేషన్ జరగదు. మీరు తెలుసుకున్న ఏరియాలో ప్లాంటేషన్ మేజ్ ఉండదు. ఎక్కడైతే మేజ్ ఉండదో అక్కడ కూడా మీరు వచ్చి యూరియాని పెడుతున్నారు. ఏమంటే మాకు వచ్చి అడిగారండి, మా లోపలికి అడిగారండి, కానీ అక్కడ ఏమవుతుంది ఆ యూరియా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పక్క దగ్గర వెళ్తుంది. మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఎక్కడైతే ప్లాంటేషన్ జరుగుతుందో అక్కడ ప్లాంటేషన్ దగ్గర మీ ఏవో సర్టిఫై చేయమనండి. ఏవో సర్టిఫై చేసినాక ఆర్ఎస్కి ఇండియన్ పెట్టండి. జిల్లా ప్రజా పరిషత్తు సాధారణ నిధుల కింద అంచనా ఆదాయంలో వచ్చినట్టు పొందుపరచమైనది. దీన్ని ఆమోదం తెలపాలా. ఇది ఎంతంటే 4,56,56,599 రూపాయలు 25-26 సంవత్సరపు సవరణ బడ్జెట్టు, అలాగే 26-27 సంవత్సరపు అంచనా బడ్జెట్టు 4,81,40,000 రూపాయలు. దీన్ని ఆమోదించవలసిందిగా సభ్యులందరినీ కోరుతా ఉన్నాను. సభ్యులు ఆమోదించమైనది. బడ్జెట్ సమావేశానికి పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మళ్ళీ జిల్లా పరిషత్ సభ్య సమావేశం పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు హాజరుగా వస్తారు కాబట్టి ఖచ్చితంగా జిల్లాకి మంచి చేసే కార్యక్రమాలు కూడా ముందుకెళ్దామని కోరుతూ ఈరోజు ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఎంతటితో ముగిస్తాము. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సాగిన అభ్యుదయ సైకిల్ యాత్ర నేటితో ముగియనుండడంతో సంఘీభావంగా జిల్లాలో 3 కిలోమీటర్ల వాక్థాన్ను నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. విజయనగరం పట్టణం బాలాజీ జంక్షన్ నుండి 3 లాంతల వరకు నిర్వహించిన వాక్థాన్లో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై వాక్థాన్ను ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో అభ్యుదయ సైకిల్ యాత్రను నిర్వహించామన్నారు. ఈ యాత్ర విజయనగరం జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కవర్ చేస్తూ నిర్వహించి ప్రజలు యువతకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాల పట్ల చైతన్యపరిచామన్నారు. జీవితాలను అంధకారంలోకి నెట్టివేసే ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ జోలికి పోవద్దని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ గోవిందరావు, సిఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీ గారు చెప్పారు, పోలీసులు ఈ రోజు దీని గురించి ఒక మన సైకిల్ అభ్యుదయం అనే ఒక సైకిల్ ర్యాలీ మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకంతా కూడా ఒక అవగాహన తెలియదు, గాంజా అంటే ఏంటో తెలియదు, దాన్ని తాగితే జైలుకు వెళ్తారు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలాగే కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్, జాబ్ అన్ని ఇంకేమీ రాదు ఒక్కసారి జైలుకు వెళ్తే. దీని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక సైకిల్ యాత్ర మేము స్టార్ట్ చేశాం. మన డిఐజీ గారు వైజాగ్ లో మనకు పాయకరావుపేటలో గత 2 నెలల క్రితం స్టార్ట్ చేసి ఈ రోజు ఇచ్చాపురంలో దాన్ని మనం ముగింపు చేసుకుంటున్నాం. మధ్య దారిలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా అంటే పాయకరావుపేటలో స్టార్ట్ అయ్యి అలాగే అన్ని గ్రామాలని చుట్టుకుంటూ వాళ్ళు విజయనగరం కూడా వచ్చారు. మీకు కూడా కొంతమందికి ఐడియా ఉండొచ్చు, విజయనగరంలో కూడా మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా చేశాం. ఇది ప్రొహిబిటెడ్, చట్ట ప్రకారం ఇది నేరం. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఒక్కసారి దొరికితే కనీసం సంవత్సరం రోజులు జైల్లో ఉంటారు, బయట రాదు. సో అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్న యూత్ అందరికి కూడా దీన్ని ఎవరు కూడా టచ్ చేయకుండా, అలాగే మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు మీకుంది, పిల్లలంతా కూడా బంగారు భవిష్యత్తు ఉంది, మంచి మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వివిధ రంగాల్లో స్థిరపడాల్సినటువంటి మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న 10 మంది తెలియజేయండి. అలాగే మన విజయనగరాన్ని సురక్షితమైనటువంటి, ఇప్పుడు చెప్పారు మాస్టర్ చెప్పినట్టు, కళల విజయనగరం, అలాగే విద్యల విజయనగరం, ఎన్నో రకాలుగా అలాగే సురక్షితమైనటువంటి విజయనగరంగా మనం దీన్ని తీర్చిదిద్దుకుందాం. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని 25వ వార్డులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక కౌన్సిలర్ నిమ్మకాయల సుధీర్ కుమార్ మరియు వార్డు పెద్దల ఆధ్వర్యంలో బాలయేసు బారసాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకకు వారి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలయేసు ప్రతిమను ఊయలలో ఉంచి బారసాల వేడుకను ఘనంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే బాలయేసును ఎప్పుడూ మన గుండెల్లో ఉంచుకోవాలని, అప్పుడే మనందరికీ మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, కౌన్సిలర్ సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యోధాదేశు బెత్లెహేమ నీవంత మాత్రము అల్పమైన దానం కాదని మాట విన్నాం కదా మనందరము, విన్నావా లేదా? అయితే ఆ బెత్లెహేమ దగ్గర మన పేరు పెట్టుకోండి. ఆ బెత్లెహేమ దగ్గర నా పేరు, సుధీర్ పేరు, ఎవరి పేరు పెట్టుకోండి. ఎవరి మనం తక్కువ కాదు, మన ఎంత మాత్రము అల్పమైన కాదు. అంటే దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తులు మనం. ఈరోజు ఎవరికి లేనంత ఆనందము, ఎవరికి లేనంత గౌరవము ఈరోజు మన ఇంట్లో దగ్గర అన్ని దగ్గర ఉండాలంటే కారణం ఏంటంటే ఈ బాలయేసు అనేది మన వీధిలోకి వస్తేనే ఇంత ఆనందం, అంతేనే కదా? మరి మనలోకి వస్తే ఇంకా ఆనందం కదా. అంటే ప్రతి కుటుంబము దీవించబడాలి, ప్రతి కుటుంబము ఆనందంగా ఉండాలంటే మన మనసులోకి ఏముండాలి? బాలయేసు ఉంటారు కదా, అవునా కదా? మన పిల్లలు ఉన్న స్థానంలో ఉండాలన్నా, మనం సమాజంలో గౌరవించబడాలన్నా, లేదా మనల్ని చూసి ఇంకొకరు లేచి సీట్ ఇవ్వాలనే పరిస్థితి రావాలంటే మన మనసులోన, మన వీధిలోన, మనలోన దేవుడు ఖచ్చితంగా ఉండాలి. విజయనగరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. సావిత్రిబాయి పూలే కేవలం ఒక వ్యక్తి కాదని, మహిళా విద్యా ఉద్యమానికి ఒక ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. ఆమె 1848లో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని ఆమె బలంగా నమ్మారని, ఆ నమ్మకమే వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొంది సమానత్వం మరియు సాధికారత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక సభ్యులు, గురజాడ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో యువత భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వాటి వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు అభ్యుదయం సైకిల్ ర్యాలీ ముగింపు సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రాజా కాలేజీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన వాక్థాన్ పట్టణంలోని ప్రధాన కూడళ్లైన ఎన్టీఆర్ విగ్రహం, వేణుగోపాలస్వామి ఆలయం, రైల్వే జంక్షన్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సాగి తిరిగి గ్రౌండ్కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ భవ్యారెడ్డి మాట్లాడుతూ, నేటి యువత గంజాయి మరియు ఇతర ప్రమాదకర మత్తు పదార్థాల బారిన పడి తమ విలువైన జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఇటువంటి దురలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ చైతన్య యాత్రలో పట్టణ సిఐ సతీష్ కుమార్, రూరల్ సిఐ నారాయణరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే గడియలు దగ్గర పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని మార్చేయబోతున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే ఒక అద్భుతంగా చరిత్రలో నిలవబోతుంది. రేపు ఉదయం భోగాపురం గడ్డపై తొలి వాణిజ్య విమానం ల్యాండ్ కాబోతుండడం విశేషం. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం ఉదయం సరిగ్గా 11 గంటలకు ఇక్కడి రన్వేను తాకనుంది.
ఈ చారిత్రాత్మక ట్రయల్ రన్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు ఉన్నత స్థాయి విమానయాన అధికారులు పాల్గొంటున్నారు. రేపు జరగబోయే ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతం అయితే మే నెల నుంచే పూర్తి స్థాయిలో విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణాలకు మాత్రమే కాకుండా విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా మార్చబోతోంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ, వేలాది మందికి ఉపాధి అవకాశాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అభ్యుదయం సైకిల్ ర్యాలీ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. స్థానిక సిఐ జిఏవి రమణ ఈ ర్యాలీకి నాయకత్వం వహించి యువతలో చైతన్యం నింపారు. నేటి సమాజంలో డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నీరుగారుస్తున్న నేపథ్యంలో ఈ ముగింపు ర్యాలీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మరియు పౌరుడు మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా గళం విప్పారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని శనివారం విజయనగరం కలెక్టరేట్ సమీపంలో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి బీసీ నాయకులు జమ్ము శ్రీను, ముద్దాడ మధు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకు కూడా విద్యలో సమాన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆమెదేనన్నారు. తొలిగా ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టి మహిళలను చైతన్యపరిచారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా పండగ దినంగా ఈరోజు తెలియజేస్తూ మరి ఆవిడ ఆశయాల్ని అందరం కూడాను కొనసాగించాలని, మహిళలు ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నారంటే ఆ రోజు ఆవిడ మహిళా విద్య అనేది ప్రధానంగా తెలియజేసి మహిళలకి కంపల్సరీగా చదువు ఉండాలని ఆ రోజు ఆవిడ పోరాడి మహిళలందరూ కూడా చదువుకునే విధంగా ఆవిడ కృషి చేసిన కృషికి ఈరోజు నిదర్శనంగా మహిళలు అన్ని రంగంలో కూడా రాణిస్తున్నారని, మరి అందరూ కూడా యువత అందరూ కూడాను మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను అలాగే సావిత్రిబాయి పూలే గారి ఆశయాల్ని మరి నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి
శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్రీమతి సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళలకు ప్రత్యేకమైన పాఠశాలలు ఉండాలని చెప్పి మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా సావిత్రిబాయి పూలే. మరి మహిళల హక్కుల కోసం, మహిళల చట్టాల కోసం ఎంతో కృషి చేసినటువంటి ఆమె ఈనాటి మహిళలు రాణిస్తున్నారంటే వారందరికీ స్ఫూర్తిని ఇచ్చినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే. అటువంటి వారిని, వారి జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో గుర్తు చేసుకొని అన్ని రంగాల్లో కూడా ముందుండాలని తెలియజేసుకుంటూ, మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు. మరి ఆమె అప్పటికే పురుషులు కూడా సరిగా చదవని రోజుల్లో ఒక మహిళ ముందుకొచ్చి నేను ఉన్నాను, మనందరం కూడా ఒక మహిళగా ముందుకొచ్చి మనం చదువు పట్ల ఒక పట్టు సాధిస్తే, ఒక పురుషుడు చదివితే ఎంతమందికి లాభం, ఒక మహిళ చదివితే ఎంతమందికి లాభం అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి మన దేశంలోనే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉపాధ్యాయులుగా ఉండి ఈ దేశాన్ని చదువుల దేశంగా ముందుకు తీసుకెళ్లి ఎందరికో మార్గదర్శకులుగా ముందుండి నడిపించినటువంటి ఆ భార్యాభర్తలు నడిచిన బాటలో మనందరూ కూడా నడాలని, భావితరాలకు వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించాలని, అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసి అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రభుత్వం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని మరి చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవకే జీవితాన్ని అంకితం అనే విధంగా ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా తిరుగుతూ, అలాగే అటవీ ప్రాంతాల్లో కూడా ప్రాణ భయాన్ని పక్కన పెట్టి పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలోని గుమ్మలక్ష్మీపురం గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అవగాహన సదస్సులో పాలకొండ డీఎస్పీ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించారు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో వచ్చే నకిలీ ఓటీపీ సందేశాలు మరియు ఏపీకే ఫైల్స్ ద్వారా జరిగే మోసాల గురించి ఆయన ప్రజలను హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ను పొరపాటును కూడా ఇన్స్టాల్ చేయవద్దని, అలా చేయడం వల్ల మొబైల్స్లోకి హానికరమైన సాఫ్ట్వేర్ ప్రవేశించి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు మాయమయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అనంతరం పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని కలిగించేందుకు మరియు గ్రామంలో భద్రతను పర్యవేక్షించేందుకు డీఎస్పీ రాంబాబు, సిఐ హరి కలిసి గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించారు. రాత్రంతా ప్రజలతో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకి పోలీసులు అంటే వేరు, ప్రజలంటే వేరు అనేది అంత గతంలో ఎక్కువ ఉండేది. అది కాదు, మీరు మీ గురించే పోలీస్ వ్యవస్థ. ప్రజలు ఉన్నారు కాబట్టి పోలీసులు, ప్రజలు అనేవారు లేకపోతే అక్కడ పోలీస్ వ్యవస్థ ఉండదు. కాబట్టి మేము మీ గురించే పనిచేస్తున్నాము, ప్రజల గురించే పనిచేస్తాము, ప్రజలకి సహాయం చేయడం గురించే మేము వర్క్ చేస్తాం. కాబట్టి అది మీకు రీచ్ అవ్వాలి. అంటే మీరు వేరు, మేము వేరు కాదు. మీ గురించి మీకు ఏదైనా కష్టం వస్తే చట్ట పరిధిలో మేము ఏం చేయగలుగుతాము అనేది మేము చేసి చూపిస్తాము. ఏదైనా నేరాలు ఇలాంటివి జరిగినా సరే మీ సపోర్ట్ తోటి ప్రజల సహకారం తీసుకొని దాన్ని ఛేదించడానికి కూడా మీ సహకారం అవసరం. అందువల్ల ప్రజలతో మనం సమైక్యంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్ అనేది గతం నుంచి కూడా నేను ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ జరిగేది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి సమాజాన్ని, ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థులను కాపాడాలనే ఒక గొప్ప సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి శ్రీకారం చుట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర నేడు విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం మరియు సుమారు 1000 కిలోమీటర్ల మేర సాగిన ఈ మహాయాత్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ అప్రతిహతంగా సాగింది. ఈ చైతన్యయాత్ర ముగింపును పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇందులో భాగంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఏఎస్పీ మనీషారెడ్డి నేతృత్వంలో భారీ 3K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మనీషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉండే అపారమైన శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, క్షణికానందం కోసం డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి,
పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు, సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ స్టూడెంట్స్ అందరిలో కూడా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి తెల్ల లాట్ ఆఫ్ ఎనర్జీ, కాకపోతే అది ఎలా యూజ్ చేయాలి అన్నది తెలియక చాలామంది ఈ డ్రగ్స్కి బానిస అవుతూ ఉంటారు అనమాట. మత్తు పదార్థాలు ఏం చేస్తాయి, ఒకసారి మీరు తీసుకుంటే అది అడిక్ట్ అయిపోయి మీరు బానిస అయిపోతారు. కానీ అలాంటివి జరగకుండా మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇలా స్పోర్ట్స్కి కానీ, రన్నింగ్కి కానీ ఆర్ మ్యారథాన్కి యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే చాలాసార్లు సైకిల్ ర్యాలీకి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మీ కాలేజెస్లో, స్కూల్స్లో ఆల్రెడీ దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ నడుపుతున్నారు. ఎవరికైనా దీని గురించి హెల్ప్ కావాలి అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972, దానికి మీరు అందరూ కాల్ చేయొచ్చు. అండ్ ఇవాళ వచ్చినందుకు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్. అభ్యుదయం యాత్ర ముగింపును పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ డివిజన్ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కేపాడు గ్రామంలో భారీ మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ వద్దు బ్రో అంటూ గళమెత్తారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఐజీ గోపీనాథ్ జట్టి సూచనలతో విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ మారథాన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల స్పష్టతతో ఉండాలని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సిఐ హరి, చినమేరంగి సిఐ తిరుపతిరావు, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఎల్లున్పేటలో మనకి పాలకొండ సబ్ డివిజన్ కి సంబంధించి మారథాన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎందుకంటే మాకు 12/11/2024 విశాఖ రేంజ్ డిఐజీ గారు అయినటువంటి గోపీనాథ్ జట్టి గారి ఆలోచన మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే దానికి గవర్నమెంట్ తాలూకా సంబంధించిన ఆలోచనకి అనుగుణంగా ఒక సైకిల్ యాత్ర అనేది పాయకరాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్లోజింగ్ జరుగుతుంది. అది అందులో భాగంగా వాళ్ళకి సపోర్ట్ గా ఇక్కడ కూడా మన సబ్ డివిజన్ తరఫున ఒక మారథాన్ అనేది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది మన ఎలిన్పేటలో ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది మారథాన్ రన్ ఫర్ డ్రగ్స్ వద్దు బ్రో అనే బ్యానర్ మీద ఇక్కడ ఈ మారథాన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న యూత్ తోటి సుమారు దగ్గర ఒక 800 నుంచి 900 వరకు స్టూడెంట్స్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ కి వ్యతిరేకంగా మీ మారథాన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్గనైజ్ జరుగుతుంది. ఎందుకంటే యూత్ నే టార్గెట్ అయ్యి చాలా వ్యసనాలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి ఇలా అవేర్నెస్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. అది అందరూ కూడా మా సబ్ డివిజన్ లో ఉన్న సిఎస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఈ సక్సెస్ చేసి ఈ ప్రజలకు కానీ యూత్కి కానీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి సమాజాన్ని విముక్తం చేసే దిశగా విజయనగరం జిల్లా పోలీస్ యంత్రాంగం మరో కీలక అడుగు వేసింది. రాజాం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో భారీ ఎత్తున 3 కిలోమీటర్ల వాక్థాన్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరితంగా వాతావరణంలో నిర్వహించారు. గంజాయి మరియు ఇతర ప్రాణాంతక మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా సాగిన ఈ నడకలో విద్యార్థులు, యువత మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. స్థానిక అమ్మవారి గుడి వద్ద ప్రారంభమైన ఈ వాక్థాన్ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగుతూ జిఎంఆర్ ఐటీ కళాశాల వరకు కొనసాగింది. దారి పొడవునా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ చైతన్యవంతమైన నినాదాలతో యువత ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజాం డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ గంజాయి నిర్మూలన అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానవతావాదులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ మహిళా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు విజయనగరంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకుడు మరియు టీడీపీ నేత సోము మురళీమోహన్ సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి, బీసీల ఐక్యతకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా విద్యను అభ్యసించాలని, అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆమె ఆనాడే ఆకాంక్షించారని గుర్తు చేశారు.
మహిళల హక్కు కోసం ఆమె చేసిన విరోచితమైన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక విప్లవానికి బాటలు వేసిన ఇటువంటి మహోన్నత వ్యక్తుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 95వ జయంతి కార్యక్రమం దేశమంతా ఒక పండగలా జరుపుకుంటున్నారు. అయితే ఇదే రోజున జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం కూడా ప్రకటించడం జరిగింది. 1831 సంవత్సరంలోని జనవరి 3వ తారీఖున మన సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని జన్మించడం జరిగింది. తన భర్తతోని మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి 1898వ సంవత్సరంలోని పూణేలోని మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఎందుకంటే స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలకు సమాన హక్కు ఉండాలి, చిన్నప్పుడే పిల్లలకి బాల్య వివాహాలు చేయకూడదు అని అలుపారిని పోరాటం చేసిన మహాత్మా సావిత్రిబాయి పూలే. కాబట్టి ప్రతి మహిళల యొక్క జీవితంలోని వెలుగుని నింపిన మన సావిత్రిబాయి పూలే. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క సావిత్రిబాయి యొక్క అడుగుజాల్లో నడిచి ఆవిడ యొక్క ఆశ సాధన గురించి ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. ఇందులో భాగంగా మండల విద్యాశాఖాధికారి విమలమ్మ శనివారం మరుపల్లి గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన ఏఎంఓ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థులు కేవలం చదవడమే కాకుండా మెరుగైన మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన మెలకువలను సులభంగా గుర్తించుకునే పద్ధతులను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండే చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అప్పుడే వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని సూచించారు. కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి క్రమశిక్షణ, పట్టుదల చాలా అవసరమని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లా పరిషత్ బడ్జెట్కు సర్వసభ్య సమావేశం ఆమోదం. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు చైర్మన్ చిన్నశ్రీను ఆదేశం. ఘనంగా ముగిసిన అభ్యుదయం కార్యక్రమాలు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చిన ఉమ్మడి జిల్లా ఎస్పీలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రక ఘట్టం. రేపే భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్. అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మారనున్న విశాఖపట్నం. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. అణగారిన వర్గాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమన్న ప్రజాసంఘ నేతలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.